హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కలర్ పేపర్స్ను ఉపయోగించి అందమైన వాల్ హ్యాంగింగ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వాల్ హ్యాంగింగ్ని తయారు చేయాలంటే మనకి 3 కలర్ పేపర్స్ కావాలండి. నేను ఓన్లీ కలర్ పేపర్స్ని, కార్డ్బోర్డ్ షీట్ని ఉపయోగించి ఈ వాల్ హ్యాంగింగ్ అయితే చేశానండి. కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు కలర్ పేపర్సు, నేను 3 కలర్స్ తీసుకున్నానండి. కార్డ్బోర్డ్ షీటు, కత్తెర, స్కేలు, నైఫు, ఫెవికాల్ గమ్ అండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం కార్డ్బోర్డ్ షీట్ని అయితే తీసుకుందామండి. కార్డ్బోర్డ్ షీట్ని అయితే తీసేసుకొని మనకి చుట్టూరు 1 ఇంచ్ 1 అంగుళం వదిలేసేసి మనం లోపల పక్కకి కట్ చేసేసుకోవాలండి. అయితే ఆల్రెడీ నేను సైజు కట్ చేసుకున్నది ఉందండి. దాని ద్వారా నేను కొలత పెట్టేసి కట్ చేస్తున్నానండి. చూడండి, చుట్టూరు 1 ఇంచ్ వదిలేసుకొని నైఫ్తో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కత్తెరతో కట్ చేయాలంటే ఇది కొంచెం కష్టం అండి, అందుకని నైఫ్తో అయితే ఈజీగా వస్తుంది, తొందరగా అయిపోతుందండి. అయిపోయిందండి. లోపల పక్కన మొత్తం గ్యాప్ వచ్చేసేసింది. ఇలా మనం 2 అయితే రెడీ చేసేసుకోవాలి స్క్వేర్స్ని. ఇది రౌండ్ షేప్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. నేనైతే స్క్వేర్ టైప్ చేస్తున్నాను, అందుకని నేను ఈ విధంగా కత్తిరించాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ 2 స్క్వేర్స్ని ఫామ్ చేసేసి ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడ ఫెవికాల్ గమ్ వేసేసేయాలండి. వేసేసి స్టిక్ చేసేసేయాలండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఆరిపోతుంది. నెక్స్ట్ ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దామండి. 4 సైడ్స్ 2 ఇంచెస్ వచ్చేటట్లు ఒక చిన్న పేపర్ ముక్కను కత్తిరించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించే షేపే కాదు, మీకు ఫ్లవర్ పెటల్స్ నచ్చిన షేప్ అయితే కట్ చేసేసుకోవచ్చండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కత్తెరతో ఆ పెటల్స్ని మౌల్డ్ చేసేసుకోవాలండి. చూడండి, ఒక చిన్న ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఈ ఫ్లవర్ని అయితే మనం ఇప్పుడు ఈ స్క్వేర్ టైప్ని కవర్ చేసేసుకోవాలండి ఫ్లవర్స్తో. ఆల్రెడీ నేను 3 కలర్ పేపర్స్ తీసుకున్నాను కదండి. 3 కలర్ పేపర్స్తో నేనైతే కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తయారు చేసి ఉంచానండి. ఓకే అండి, మనం ఆల్రెడీ గమ్ము పెట్టి స్టిక్ అయిపోయింది, కొంచెం ఆరిపోయిందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గమ్ అయితే అప్లై చేసేసుకొని ఫస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్ అయితే పెట్టేసుకున్నానండి. రెడ్ కలర్ 2 పెట్టేశాను. తర్వాత ఎల్లో కలర్ 2 పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ లైట్ వైలెట్ కలర్ 2 పెట్టేస్తున్నాను. చూస్తారు కదండి, ఈ ఫార్మేషన్ ఇలానే దాన్ని కలర్ కాంబినేషన్ సేమ్ ఫస్ట్ ఎలాగైతే పెట్టుకున్నామో అదే విధంగా పెట్టుకుంటూ రావాలండి. మొత్తం ఇది చేయటానికైతే నాకు 90 ఫ్లవర్స్ పట్టినాయండి. మీరు ముందే 90 ఫ్లవర్స్ని తయారు చేసి పెట్టుకొని ఇదైతే మొదలు పెట్టుకోవాలండి. చూడండి, మనం కొంచెం గమ్ అప్లై చేసుకుంటూ మనం ఫస్ట్ ఏ విధంగా అయితే కలర్ కాంబినేషన్ పెట్టామో అదే రన్నింగ్లో పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ రావాలండి. ఒక్కొక్క కలర్ 30 చేసుకుంటే సరిపోతుందండి. 3 కలర్స్ 90 అవుతాయి. చూడండి, మనం ఒక ఫ్రేమ్ని అయితే పెట్టేసేసుకున్నాము. తర్వాత పైన ఉన్న ఫ్రేమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ విధంగా అయితే లోపల పక్క ఉన్నదానికి గమ్ము అప్లై చేసేసుకున్నాము. ఇక్కడ కూడా అంతేనండి, మనం స్టార్టింగ్ రెడ్తో స్టార్ట్ చేసాం కాబట్టి అదే విధంగా స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ లోపల పక్క అయిపోయిందండి.
పై వైపున కూడా గమ్ అయితే రాసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా గమ్ అయితే రాసేసుకొని ఫ్లవర్స్ అయితే స్టిక్ చేసేసుకోవాలండి. మీకు మరలా చెప్తున్నాను, మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా రెడ్తో స్టార్ట్ చేయాలండి. రెడ్, ఎల్లో, వైలెట్. యువతల పక్క ఒక రెడ్ ఫ్లవర్ ఉంది కాబట్టి నేను ఇటు స్టార్ట్ చేసినప్పుడు ఒక రెడ్ ఫ్లవరే పెట్టానండి. ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేసుకోవాలండి. అయిపోయిందండి. ఫ్లవర్స్ స్క్వేర్స్ రెండింటికి ఫ్లవర్స్ పెట్టడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనం కింద హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకుందామండి. దీనికి నేనైతే కార్డ్బోర్డ్ షీట్ అయితే ఉపయోగించట్లేదండి. మామూలుగా కలర్ పేపరు, క్రీమ్ కలర్ పేపర్ అయితే ఉపయోగిస్తున్నాను. ఇంకొక విషయం అండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 5 స్ట్రిప్స్ని, పేపర్ స్ట్రిప్స్ని సన్నగా కత్తిరించుకొని మధ్యలో ఒకటి, అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 పెట్టేసుకొని సైజుల వారీగా కత్తిరించుకోవాలండి. పొడవు తర్వాత కొంచెం షార్ట్, తర్వాత కొంచెం తక్కువ సైజుతో 5 పెట్టుకోవాలండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు నచ్చింది మీ టేస్ట్కి తగ్గట్టు పెట్టేసుకోండి. నా దగ్గర అయితే నేను ఇంకా కొంచెం మంచి కలర్ కాంబినేషన్ అయితే పెట్టచ్చు కానండి. నేను ఆల్రెడీ ఈ ఫ్లవర్స్ నా దగ్గర చేసి కొన్ని ఉన్నాయి. అయితే ఫ్లవర్ వాజ్కి అయితే కొన్ని వాడేసేసాము, తర్వాత ఇవి మిగిలిపోయినాయి అండి. నేను ఉన్న కలర్స్ని మళ్ళా చేయటం ఎందుకని ఉన్న కలర్స్నే యూజ్ చేసేసాను. మీరైతే మీకు నచ్చిన మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఏ కలర్స్ అయితే నచ్చితే ఆ కలర్ పేపర్స్ని అయితే వాడుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫస్ట్ రెడ్ ఫ్లవర్లో ఎల్లో ఫ్లవర్ని మధ్యలో పెట్టేశానండి. తర్వాత రెడ్ ఫ్లవర్లో వైలెట్ ఫ్లవర్ని మధ్యలో పెట్టేశాను. ఈ విధంగా అయితే మీరు రెడీ చేసుకోవాలండి. చూశారు కదా, మధ్యలో స్ట్రిప్కి అయితే 3 పెట్టానండి. అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 స్ట్రిప్స్కి అయితే 2 ఫ్లవర్స్ పెట్టేసేసాను. చూడండి, వాల్కి తగిలిచ్చేసాను. ఎంత అందంగా కనిపిస్తుందో. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.